భీష్మ పితామహుడు. అలాంటి ఆయన ఎప్పుడైనా మన ఇంట్లో అయినా ఏదైనా చిన్న గొడవ జరిగితేనో ఎవరు ముందుండి ధర్మం ఇది అని చెప్తారు? పెద్దవాళ్ళు. మరి భీష్ముడు నిలబడకుండా అన్యాయాన్ని చూస్తూ ఉండిపోవటం అనేది అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది. భీష్ముడు తండ్రికి ఒక మాట ఇచ్చుండు. ఈ సింహాసనాన్ని ఎవడు పరిపాలిస్తాడో వాడికి బద్ధుండై నేను ఉంటాను. నేను పరిపాలించను. దేవవ్రతుడు. భీష్మ ప్రతిజ్ఞ అంటారు. ఆయన పేరు దేవవ్రతుడు. అయితే ఏమైతుందంటే ఆ దాశరాజుకు ప్రతిజ్ఞ చేస్తాడు. అప్పుడు తండ్రికి ఒక మాట ఇస్తాడు. రాజ్యాన్ని కాపాడే బాధ్యత నాది. అక్కడ ఎవరినో ఒకళ్ళను వాళ్ళ వారసులను కూర్చోబెట్టి అయితే ధృతరాష్ట్రుడిని కూర్చోబెట్టాలి అన్నప్పుడు కొంత చర్చ జరిగింది. ఆయన పుట్టుగుడ్డివాడు కదా, కాబట్టి పాండురాజును కూర్చోబెట్టాలి అని. కానీ పాండురాజు ఒప్పుకోలేదు. నేను కాకపోతే సహాయం చేస్తాను, అన్నం ఉన్నంత వరకు ఆయనే. అసలు రాజ్యమంతా విస్తరింపజేసింది ఈ పాండురాజే. భీష్ముడు చెప్పిన మాటలు చాలాసార్లు వాళ్ళు వినలేదు. భీష్ముడు రాజ్యానికి బద్ధుడై ఉన్నాడు కాబట్టి ఏం మాట్లాడలేదు. అయితే 10 రోజులు యుద్ధం చేస్తాడు. 10 రోజులు యుద్ధం చేసేసరికి చచ్చిపోతుంటారు సైన్యం వాళ్ళు వీళ్ళు కానీ అప్పుడు ఈ దుర్యోధనుడు అసలు నీకు పాండవులంటే ఎక్కువ ఇష్టము, అవును. పాండవుల మీద నువ్వు అసలు యుద్ధం చేయట్లేదు సరిగ్గా అని నెపం మోపుతాడు. అప్పుడు చాలా భయంకరమైన యుద్ధం చేస్తాడు. అర్జునుడికి చేత కాదు. లాస్ట్ చివరిలో కృష్ణుడు అర్జునునికి ప్రోత్సాహం కల్పించడానికి నేనే చంపేస్తా అని దిగుతాడు. అప్పుడు ఒక రకంగా ఆయన సరెండర్ అవుతాడు, లొంగిపోతాడు భీష్ముడు. శ్రీకృష్ణుడి చేతిలో చనిపోవడం అనేది మామూలు విషయం కాదు అని అంత చెప్తే తర్వాత అర్జునుడు మళ్ళా పక్కకు తీసుకొని, ఎందుకంటే ఆయన స్వచ్ఛంద మరణం ఉంటుంది. ఆయనకు తండ్రి వరం ఇచ్చుంటాడు. చెప్తాడు నేను శిఖండితో యుద్ధం చెయ్యను అని. ఆ శిఖండిని ముందు పెట్టి శిఖండి బాణాలు వేస్తుంటాడు అంతే. ఆయన ఏం పెద్ద వెనక నుంచి అర్జునుడు వేస్తాడు. అట్లా ఆయన పడిపోతాడు. అంటే వాళ్ళు కొన్ని విషయాలు ఏమంటే వాళ్ళు అనుకున్న దానికి తప్పనిసరి ప్రాణాలైనా పోగొట్టుకుంటారు తప్ప దుర్యోధనుడికి చాలాసార్లు చెప్తాడు. చివరకు ద్రౌపదిని తీసుకొచ్చినప్పుడు కూడా చెప్తాడు. యుద్ధానికి ముందు కూడా చెప్తాడు భీష్ముడు. చెప్పినా వాడు వినడు. అయితే ధృతరాష్ట్రుడు చెప్తే ధృతరాష్ట్రుడు దాన్ని సమర్థిస్తాడు ఒక రకంగా. అంటే ఏమైతుంది ఏం కాదు అన్నట్లుగా. ఏమో అన్నదమ్ములు కదా వాళ్ళు ఏం పోట్లాడుకుంటారు అని కొద్దిగా తృణీకరించే ప్రయత్నం చేస్తాడు. అది వీళ్ళకి తెలుసు కానీ ఏం చేయలేరు. దానికి బద్ధుడై ఉన్నాడు కాబట్టి భీష్ముడు ప్రాణం పోగొట్టుకున్నాడు తప్ప అవును. ఇచ్చిన మాట మీద మాట అలాగా మీద అందుకే నిలబడ్డాడు. అది భీష్మ భీష్ముడి యొక్క